జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి ఈరోజు అధ్యాయం 11 వర్ణాశ్రమ ధర్మం అంటూ పత్రిజర్ మనకి ప్రబోధించిన ధర్మం ఏంటో ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుందామా అండి. హిందూ మతంలోని ఒకానొక ముఖ్యమైన అంశం వర్ణాశ్రమ ధర్మం. వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి, ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి, ధర్మం అంటే ఈ రెండు స్థితులను సమర్థవంతంగా నిర్వహించే విధి విధానం. ధర్మం తెలియని వాడికి ఏ స్థితిలో ఏం చేయాలో అర్థం కాదు. అందుకే వాడు ఇతరుల సలహాలపై ఆధారపడుతూ గుడ్డెద్దు చేలో పడ్డట్లు అయోమయంగా జీవిస్తూ ఉంటాడు. ధర్మం తెలిసిన వాడికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసి ఉంటుంది కనుక వాడి తన ఆత్మస్థితిని బట్టి మరి తన శరీర స్థితిని బట్టి తన ధర్మాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. చాతుర్వర్ణం మాయా స్పష్టం గుణకర్మ విభాగ తస్య కర్తారమపి మాం విద్యాకర్తార మాం మావ్యయం. ఆత్మను బట్టి గుణాలు, మరి శరీరాన్ని బట్టి కర్మలు, మరి వాటిని బట్టి ధర్మాలు నిర్ణయించబడి ఉన్నాయి. ఇవన్నీ చతుర్వర్ణాలుగా నాచే సృష్టించబడి ఉన్నాయి కనుక ఆయా ధర్మాలకు నువ్వు కర్తవైనా నిజానికి అకర్తవే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. ఇక్కడ వర్ణాలు 4, అవి శూద్ర, వైశ్య, క్షత్రియ, మరి బ్రాహ్మణ. అలాగే ఆశ్రమాలు 4, అవి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థానాశ్రమం, మరి సన్యాశ్రమం. వర్ణాలు. శూద్రవర్ణం ఆత్మ పరిణామ క్రమంలో కొత్త పూర్ణాత్మల ఆవిర్భావం కొరకు ఒకానొక పూర్ణాత్మ నుంచి విడివడిన కొత్త అంశాత్మలు ప్రాథమిక శూద్రవర్ణంలో జన్మ తీసుకుంటాయి. ఇక్కడ అంశాత్మకు తన గుణాలను బట్టి ప్రాథమిక పరిజ్ఞానమే ఉంటుంది కనుక నేను కేవలం శరీరమే అనుకుంటూ ఒకానొక శూద్రుడిలా జంతు స్వభావంతో ఉంటూ కేవలం శరీరపరంగానే జీవిస్తూ ఇతరులకు శరీరపరంగానే సేవ చేస్తూ ఉంటుంది. ఇక్కడ శూద్రవర్ణం అంటే కులానికో మతానికో చెందింది కాదు, అది ఆత్మ యొక్క అత్యంత ప్రాథమిక దశ. వైశ్యవర్ణం శూద్రవర్ణంలో కొన్ని జన్మలు గడిపి కొంత అనుభవ జ్ఞానాన్ని పొందిన అంశాత్మ నేను కేవలం శరీరమే కాదు మనసు కూడా అని తనని తాను గుర్తుంచుకొని మనసుతో ఆలోచిస్తూ మనసుతో వ్యాపారాలు చేస్తూ ఒకనొక వైశ్యుడిలా కొన్ని జన్మలను గడుపుతుంది. ఇక్కడ అంశాత్మ శరీరంతో పాటుగా తన మనసుతో కూడా ఇతరులకు సేవ చేస్తుంది. తరువాత క్షత్రియ వర్ణం వైశ్యుడిగా కొన్ని జన్మల అనుభవాన్ని పొందిన అంశాత్మ తన శరీరం తన మనసులతో పాటు తన బుద్ధిని కూడా పెంచుకుంటూ ఒకానొక క్షత్రియుడిలో ఎదుగుతుంది. ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణతో జీవిస్తూ తన శరీరంతో మనసుతో మరి బుద్ధితో ఇతరులకు సేవ చేస్తూ ఉంటుంది. అంటే తాను నేర్చుకున్న విచక్షణ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తూ సేవ చేస్తుంది. బ్రాహ్మణ వర్ణం ఇలా క్షత్రియుల్లో తన శరీరం మనసు మరి బుద్ధులపై చక్కటి నియంత్రణ పొందిన అంశాత్మ కొత్త పూర్ణాత్మగా ఎదిగే క్రమంలో నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చానో, తిరిగి ఎక్కడికి పోతానో అన్న ఆత్మస్పృహను పెంచుకుంటూ ఉంటుంది. ఈ సత్యాలను తెలుసుకునే క్రమంలోనే ఆ అంశాత్మ నేనే బ్రహ్మను, ఈ సృష్టి అంతటా నేనే నిండి ఉన్నాను అన్న బ్రహ్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందుతూ పరిపూర్ణ ఆత్మ అయిన బ్రాహ్మణుడిగా వెలుగుతుంది. ఆశ్రమాలు. బ్రహ్మచర్యాశ్రమం ఇక్కడ అందరూ అన్ని విద్యలు నేర్చుకోవాలి, అన్ని కళలు నేర్చుకోవాలి. ప్రాపంచిక విద్యలతో పాటు ఆత్మ విద్యలు కూడా నేర్చుకోవాలి. ఇలా ఈ దశలో ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలన్నీ ఇక్కడ విస్తారంగా నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది. గృహస్థాశ్రమం ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో ఏమేం నేర్చుకున్నామో వాటిని అభ్యాసం చేస్తూ జీవితాన్ని హాయిగా ఆనందించటం ఉంటుంది. పిల్లల్ని పుట్టిస్తూ వారిని పెద్ద చేయటం ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకున్న ధ్యానాన్ని ఇక్కడ విశేషంగా అభ్యాసం చేయాలి.
వానప్రస్థాశ్రమం. ఇక్కడ ధ్యానాన్ని తపస్సులా మార్చుకోవటానికి వనాలకు వెళ్ళిపోవాలి. సంసారంలో ఉన్నా సరే సంసారం అన్న బంధం నుంచి బయటపడాలి. సన్యాస్ర సన్యాసాశ్రమం. ఇక సంసారంతో ఏ విధమైన బంధం కూడా ఉండదు. ఎవరికి వారే యమునా తీరే అనుకుంటూ దేశమంతా తిరుగుతూ బ్రహ్మచర్యాశ్రమంలో ఉండే వాళ్లకు ధ్యానం నేర్పించాలి. వారికి విశేషంగా ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. ధర్మాలు. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా తన గుణాలను బట్టి శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అనే వర్ణాలను మరి తన కర్మలను బట్టి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరి సన్యాసాశ్రమంలోనూ జన్మలు తీసుకుంటూ అనేక ఆత్మానుభవాలను పోగు చేసుకుంటూ ఉంటుంది. చివరికి పరిపూర్ణమైన అనుభవ జ్ఞానంతో కూడిన పూర్ణాత్మగా ఎదుగుతుంది. అక్కడి నుండి ఇక పూర్ణాత్మ కూడా మరిన్ని అంశాత్మలు సృష్టిస్తూ మరిన్ని కొత్త పూర్ణాత్మల ఆవిర్భావానికి నడుం కడుతుంది. ఈ మహాసృష్టిలో ఇదంతా కూడా నిరంతరం నేర్చుకునే ప్రక్రియ. ఈ నేర్చుకునే ప్రక్రియలో ఏ ఆత్మవర్ణం దానిదే, మరి ఏ శరీరాశ్రమం దానిదే. ఇందులో చిన్న పెద్ద తేడాలు ఉండవు. ఆత్మ ఒక ఆశ్రమం దాటితేనే ఇంకో ఆశ్రమానికి వెళ్ళగలుగుతుంది. మరి ఒక వర్ణం దాటితేనే ఇంకో వర్ణంలోకి వెళ్ళగలుగుతుంది. ఒకానొక జీవితంలో పిల్లవాడి దశ పిల్లవాడిదే, మరి వృద్ధ దశ వృద్ధుడిదే అయినట్లు ఆత్మ పరిణామ క్రమంలో శూద్రుడి దశ శూద్రుడిదే, మరి బ్రాహ్మణుడి దశ బ్రాహ్మణుడిదే, బ్రహ్మచారి దశ బ్రహ్మచారిదే, మరి సన్యాసి దశ సన్యాసిదే. ఏ దశకు తగ్గ నేర్చుకోవడాలు ఆ దశలోనే ఉంటాయి. ఇది అర్థం చేసుకుంటేనే కానీ మనకు ధర్మబద్ధంగా ఏ వర్ణంలో మరి ఏ ఆశ్రమంలో ఎలా జీవించాలో తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే మనం శూద్రుడిగా శరీరంతో సేవ చేస్తాం, వైశ్యుడిగా మనసుతో సేవ చేస్తాం, క్షత్రియుడిగా బుద్ధిని ఉపయోగించి ఇతరులకు బోధిస్తూ సేవ చేస్తాం, మరి బ్రాహ్మణుడిగా ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో జీవిస్తూ బ్రహ్మజ్ఞానిని బోధిస్తూ అన్నిటికీ అతీతమైన గొప్ప సేవ చేస్తాం. సో అండి, ఇక్కడ పత్రి సార్ చెప్పినట్టుగా మనల్ని మనం తెలుసుకొని ఈ ప్రతీదీ అండి జీవితంలో ఎదురవుతున్న ప్రతీదీ కేవలం అది మనం నేర్చుకోవటానికే అని ఎప్పుడైతే మనం స్వీకరించగలుగుతామో అప్పుడేనండి మనం ఏదైనా ఎదుర్కోగలము. ఎప్పుడైతే ఈ స్వీకరించలేనితనమో ఇది నా వల్ల కాదు అనుకుంటామో మనం అది నేర్చుకోలేము. అలా మనము నేర్చుకోలేకపోవటం వల్ల జరిగేది ఏంటంటే ఆ సమస్య తీరదు. ఆ సమస్యను ఎదుర్కోవటము జటిలమైపోతుంది. పూర్ణాత్మగా ఎదగాలి అంటే ఈ అనుభవాలు మనం తీసుకోలేము. ఒకటి మాస్టర్స్, నాకు అర్థమైనంతలో నా ఈ ప్రయాణంలో ప్రతిదీ కూడా తేలికగా తీసుకోగలగాలి. చెప్పటం మాత్రం చాలా ఈజీ, దీన్ని పాటించడం మాత్రం అది ఎంతో మదనంతో కూడుకొని ఉందండి. సాధన కన్నా ఇక్కడ మదనము. మనమేంటి, ఇదేంటి, అసలు మనం ఎందుకు వచ్చాము, ఇలా ప్రతిదీ మనకి మనం మదనం చేసుకుంటూ ఉంటే అప్పుడు కానీ మనము ఒక నిర్ణయానికి రాలేము. ఎట్ లాస్ట్ అండి, నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ యాక్సెప్టేషన్. ఎక్కడ యాక్సెప్టేషన్ ఉంటుందో అక్కడ రిలాక్సేషన్ ఉంటుంది. రియాలిటీ అనేది జీవికి అప్పుడే దక్కుతుందండి. ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్తోనే మీతో నేను పంచుకోగలుగుతున్నాను. ఐఎమ్ రైట్ మాస్టర్స్? ఇక్కడ పత్రి సారు ఎన్లైటెండ్ మాస్టర్ అంటూ చెప్తున్నారు. చూద్దామండి. దివ్యజ్ఞాన ప్రకాశం గురించి, ఆత్మతత్వాన్ని గురించి సరి అయిన అవగాహన చేసుకుని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినవాడే ఒకానొక ఎన్లైటెండ్ మాస్టర్. సమాజం నుంచి సంక్రమించిన మానవ జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అన్న అవగాహన కలిగిన వాడే ఒకానొక ఎన్లైటెండ్ మాస్టర్. మూర్ఖ సంప్రదాయాలను, గుడ్డి నమ్మకాలను తన జీవితంలో నుంచి సమూలంగా పెకిలించి వేసిన వాడే ఒకానొక ఎన్లైటెండ్ మాస్టర్.
ప్రతి విషయంలోనూ సరియైన సుశాస్త్రీయ దృక్పథాలను అలవర్చుకున్నవాడే ఒకానొక ఎన్లైటెన్ మాస్టర్. అన్ని రకాల జ్ఞానాలకు మూలం ధ్యానం అని తెలుసుకున్నవాడే ఒకానొక ఎన్లైటెన్ మాస్టర్. సంసారమే నిర్వాణం అన్న అవగాహన కలిగిన వాడే ఒకానొక ఎన్లైటెన్ మాస్టర్. సమయాన్ని క్షణమాత్రం కూడా వృధా చేయనివాడే ఒకానొక ఎన్లైటెన్ మాస్టర్. సృష్టిలోని కార్యకారణ సంబంధం గురించి సమగ్రంగా తెలుసుకొని దేనికి ఆశ్చర్యపోనివాడే ఒకానొక ఎన్లైటెన్ మాస్టర్. రేపటి రోజున మాస్టర్స్ పిఎస్ఎస్ఎం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అంటూ తెలియజేయబోతున్నారు. తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.